కొండ దగ్గరనున్న బెత్తగే బెతన్యాను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచిరి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పుకొని తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దానిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అతనితో చెప్పమని చెప్పి వారిని పంపెను. పంపబడి ఉన్న వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండ దగ్గర నుండి దిగి చోటకి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్థితింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక